నిన్నటి రోజు మోడీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక తప్పిదం చేసింది. ఉపాధి హామీ పథకం నుండి పేరు నుండి మహాత్మా గాంధీ పేరు తొలగించింది. ఇంతవరకు ఆ పథకం పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. దానిని నిన్న మోడీ ప్రభుత్వం పేరు మార్చి మహాత్మా గాంధీ పేరు తొలగించి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ అనే పేరు పెట్టింది. మహాత్మా గాంధీ పేరు పూర్తిగా తొలగించింది. ఇంతకంటే అన్యాయం, ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. 2009 నుంచి ఆ పేరుతో ఆ పథకం కొనసాగుతూ ఉంది. 16 సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఆ పేరు పెట్టడం జరిగింది. దాన్ని మోడీ ప్రభుత్వం నిన్న ఆ పేరు తొలగించింది. ఏం అవసరం వచ్చింది? ఆయన జాతిపిత, ప్రపంచ నాయకుడు. అటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది చాలా విచిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది. రెండవది వచ్చేసి, ఇంతవరకు కేంద్రము 90% నిధులు, రాష్ట్రం 10% నిధులు భరించేది. ఇప్పుడు కేంద్రం 60% నిధులు, రాష్ట్రం 40% నిధులు భరించే విధంగా మార్పు చేయడం జరిగింది. ఇది రాష్ట్రాలకు పెను భారం అవుతుంది. ప్రత్యేకించి కొత్తగా ఏర్పాటైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు మరింత భారం అవుతుంది. మరి కూటమిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది, టీడీపీ ఏం చేస్తూ ఉంది? రాష్ట్రానికి ఇంత నష్టం జరుగుతూ ఉంటే, మహాత్మా గాంధీకి ఇంత అవమానం జరుగుతూ ఉంటే ఏం చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ? మరి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం పునరాలోచించాలి. నంబర్ 1, తిరిగి మహాత్మా గాంధీ పేరును దాంట్లో ఆ పథకంలో చేర్చాలి. రెండవది, గతంలో మాదిరిగానే 90% నిధులు కేంద్రం భరించాలి.